ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. అక్టోబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. నక్షత్రయోగం శీర్షికలో మూల, పూర్వాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించాలంటే ఏ విధమైన ఆరాధనని చేపట్టాలి అనే అంశంతో పాటు అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో జన్మ మాస విశేషాన్ని తెలుసుకునే క్రమంలో జూన్ నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. ఇప్పుడు నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 12వ తేదీ మహాలయ అమావాస్య, 13వ తేదీ శరన్నవరాత్ర ఆరంభం, 14 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులు విద్యార్థులు కానీ అయినట్లయితే విద్యల మీద ఉండేటటువంటి ఆసక్తి కంటే క్రీడల మీద, ఇతరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల మీద దృష్టిని హెచ్చుగా పెట్టి కొద్దిగా చదువుని నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భరణీ నక్షత్ర జాతకులు తమ ఇంటికి సంబంధించిన పనులన్నింటినీ కాస్త పక్కకి పెట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ మిగిలినటువంటి గృహాలకి సంబంధించిన విశేషాలని చర్చిస్తూ ఈ వారాన్ని గడుపుతారు. కృత్తికా నక్షత్ర జాతకులు తమ ఆరోగ్య విషయాన్ని పక్కకి పెట్టి అనారోగ్యం ఉన్నదనే విషయం బాగా స్పష్టంగా తెలిసిన భూముల్ని, గృహాలని, ఇతరమైన స్థలాలని కొనాలనేటటువంటి ఆలోచనతో ఆ విధమైనటువంటి లక్ష్యంతో ముందుకు సాగిపోతూ వెడుతూ ఉంటారు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. 13వ తేదీ నుండి అమ్మవారికి సంబంధించిన నవరాత్ర ప్రారంభం కాబట్టి అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ కుటుంబానికి, కుటుంబ సభ్యులకి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులు ప్రారంభించినటువంటి వ్యాపారం అభివృద్ధి పథంలో వెడుతూ ఉండడమే కాకుండా కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించినా కూడా దాని ప్రారంభ విధానం చక్కగా సాగే అవకాశం కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లాభంతో పాటు వృత్తి, విద్య, వ్యాపారాల్లో విశేషమైనటువంటి లాభం లేకపోయినా నష్టం లేకుండా లాభ విధానం స్పష్టంగా కనిపిస్తూ వెడుతుంది. మృగశిర నక్షత్ర జాతకులు వ్యవసాయదారులు అయినట్లయితే చక్కనైనటువంటి దిగుబడి వచ్చే అవకాశం, అలాగే వారి ఇంట్లో ఏదో శుభకార్యం జరిగేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. 13వ తేదీ నుండి శరన్నవరాత్రి ఆరంభం కాబట్టి అమ్మవారికి బిల్వ జల అభిషేకం అంటే మారేడు దళాలని ముంచినటువంటి జలంతో అభిషేకించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం పొగడ్తలకి లొంగిపోకూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి ఎంత శ్రమిస్తే అంతగానూ ఫలితం లభించే అవకాశం ఉంది కాబట్టి విశేషంగా శ్రమ చేయడానికి మానసికంగా సంసిద్ధులు కండి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి చోటుకే తప్పక బదిలీ అవకాశం బాగా కనిపిస్తోంది కాబట్టి అనుకున్నటువంటి చోటు ఫలానా అనేటటువంటి విశేషాన్ని పై అధికారులకి స్వయంగా తెలియచేయండి, విజయం లభించి తీరుతుంది. పునర్వసు నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సంపూర్ణంగా అదుపులో ఉన్నటువంటి కారణంగా విశేషమైనటువంటి ఆనందంతో ఈ వారాన్ని గడపగలుగుతారు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. 13వ తేదీ నుండి శరన్నవరాత్రి ఆరంభం కాబట్టి అమ్మవారిని సువర్ణ జలం అంటే బంగారపు వస్తువులని ముంచినటువంటి జలంతో అభిషేకించడం శ్రేయస్కరం.
ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అహంకరించకూడదనే యథార్థాన్ని అనుక్షణం గుర్తుంచుకోవాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు ఇంతకు ముందున్నటువంటి సమస్య పరిష్కారం వచ్చేటటువంటి సందర్భంలో అక్కడి నుంచి జారిపోవడం కాకుండా సమస్యని పరిష్కరించుకునేందుకు తామే అక్కడ నిలబడ్డట్టయితే విజయవంతంగా ఆ సమస్య పరిష్కరింపబడుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి అంశాల విషయంలో మాట్లాడవలసి వచ్చినప్పుడు మొగమాటాన్ని వీడి స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోగలిగినట్లయితే తప్పక ఆ విధానం సక్రమంగా ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు రుణ విముక్తి కోసం ఫలాని నాటికి నేను తీర్చగలను అని కానీ, లేదా ఫలాని నాటికి నాకు రుణం కావాలి అని కానీ విస్పష్టంగా చెప్పినట్లయితే తప్పక ప్రయోజనం సక్రమంగా చేకూరే అవకాశం ఉంది. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. 13వ తేదీ నుండి శరన్నవరాత్రి ఆరంభం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి రౌప్యం అంటే వెండిని ముంచినటువంటి జలంతో అమ్మవారికి అభిషేకం చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమస్యల్ని తెంచుకునేటటువంటి ధైర్యంతో వ్యవహరించాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందడంతో పాటు శత్రువుల్ని కూడా జయించగలిగినటువంటి తనాన్ని ఈ వారంలో కలిగి ఉంటారు. మొత్తానికి శత్రుజయాన్ని సాధించగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు న్యాయస్థానంలో ఏ విధంగా వాదిస్తే తప్పక అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందో తెలుసుకుని దానికి తగినటువంటి విధంగా సరైనటువంటి పత్రాలని సమర్పించుకుని న్యాయస్థానంలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు రుణ విముక్తి కోసమని ప్రత్యేకంగా ముఖ్యులైనటువంటి వారిని ఆశ్రయించి రుణాలన్నిటినీ తీర్చుకునేటటువంటి దిశగా ప్రయత్నాలని వేగవంతం చేస్తారు, సాధించుకుంటారు కూడా. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చెయ్యాలి. 13వ తేదీ నుండి శరన్నవరాత్రి ఆరంభం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి హరిద్రాజలం అంటే పసుపుతో ఏర్పాటు చేయబడ్డటువంటి జలంతో అమ్మవారిని అభిషేకం చేయాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సమీపంలో ఉండేటటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి రావడం మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఉద్యోగానికి కానీ, వివాహానికి కానీ, ఇంకా ఏదైనా కొనుగోళ్లు అమ్మకాల విషయంలో కానీ తాత్కాలికంగా పని ఆపుదల కలిగినట్టయితే ఆపివేయకుండా అదే పని మీద ప్రయత్నాన్ని కానీ చేసినట్టయితే తప్పక విజయవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. హస్త నక్షత్ర జాతకులకి సంతాన విషయంలో, విద్యా విషయంగా కానీ, ఆరోగ్య విషయంగా కానీ ఏదైనా చిన్న పొరపచ్చం జరిగినట్లయితే నిరుత్సాహపడిపోకుండా దానికి సరైనటువంటి ప్రతిక్రియని ఆలోచించినట్టయితే తప్పక సంతానానికి సంబంధించిన ఆరోగ్యము, విద్య సక్రమమయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి ప్రయత్నాన్ని కొద్ది దూరం పాటు ప్రయత్నించి మధ్యలో ఆగిపోకుండా పూర్తిగా అదే పని మీద కానీ దృష్టిని కేంద్రీకరించినట్టయితే పని నిశ్చయంగా నెరవేరుతుంది. అయితే శ్రమ మీద మాత్రం పూర్తయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. 13వ తేదీ నుండి శరన్నవరాత్రి ఆరంభం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమ జలంతో అమ్మవారిని అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూనే ఉండాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులకి తమ భాగస్వామితో, పురుషుడైతే స్త్రీ, స్త్రీ అయితే పురుషుడు, భాగస్వామితో కలహం వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడడం కానీ, లేదా అవతలి వారు మాట్లాడే సందర్భంలో ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవడం కానీ
చేయడం ఉత్తమం. స్వాతి నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు అనారోగ్యకరమైనటువంటి ఆహారానికి దూరంగా ఉండడం, ఇంటి పట్టునే భోజనాన్ని చేయడం ఎంతైనా అవసరం. విశాఖ నక్షత్ర జాతకులు ముందు వేసినటువంటి అడుగు పొరపాటు అని తెలిసినప్పుడు వెనక్కి అడుగు వేయడాన్ని అవమానకరంగా భావించకుండా ఒక అడుగు వెనక్కి కానీ వేసినట్టయితే విజయాన్ని సాధించగలమనే ఆలోచనని గ్రహించగలగాలి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. 13వ తేదీ నుండి శరన్నవరాత్ర ఆరంభం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పాలని ఉంచిన జలంతో అంటే పుష్పజలంతో అభిషేకించుకోగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భవిష్యత్తుని గురించినటువంటి తమ సొంతదైనటువంటి ఆలోచనతో వ్యవహరించడం ఉత్తమం తప్ప ఇతరుల సలహాలని సూచనల్ని పాటించడం శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి ఇంతకు ముందున్నటువంటి అనారోగ్యం తొలగి మానసికమైనటువంటి ఆరోగ్యం అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తగినటువంటి ఆరోగ్య జాగ్రత్తలని పాటిస్తూనే ఉండాలి. అనురాధ నక్షత్ర జాతకులు కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోగలగాలి. ముఖ్యంగా పై అధికారులతో వాద వివాదాలు ఏమాత్రమూ చేయకుండా ఉండాలనే యథార్థాన్ని ప్రతిరోజు ఈ వారంలో గుర్తు చేసుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు సంపూర్ణమైనటువంటి మనోధైర్యంతో ఉన్నప్పటికీ కూడా అనుక్షణం అప్రమత్తతతో మెలగాలనే యథార్థాన్ని మర్చిపోకూడదు. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. 13వ తేదీ నుండి శరన్నవరాత్రి ఆరంభం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఫలరసాలతో అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం శారీరక మానసిక ఆరోగ్యాల పట్ల అప్రమత్తతతో మెలగాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మూలా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ప్రదేశానికి సమీపంలో ఏ ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో తెలుసుకుని అక్కడికి పుణ్యక్షేత్ర సందర్శన కోసమని వెళ్ళి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు దాన ధర్మాల విషయంలో ముందంజ వేసుకుని ఎవరికో ఒక సంస్థకి దానాన్ని చేయడం లేదా ధర్మ కార్యాలని నిర్వహించడం వంటి పనుల్ని విశేషంగా చేపడతారు ఈ వారంలో. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబ సభ్యుల విషయంలో ఔదార్యాన్ని ప్రకటిస్తూ అంతకుముందున్నటువంటి పొరపత్యాలని తొలగించుకోవాలనే స్పష్టమైనటువంటి గట్టి నిర్ణయానికి వచ్చి బాగా ఉదారతతో వ్యవహరించే అవకాశం బాగా కనిపిస్తోంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి కుశజలం అంటే దర్భలని ఉంచినటువంటి జలంతో 13వ తేదీ నుండి శరన్నవరాత్రి ఆరంభమవుతోంది కాబట్టి అమ్మవారిని ఆ విధంగా అభిషేకించడం అనుగ్రహప్రదం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశిలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం కొత్తదైనటువంటి లాభాన్ని ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎరుగనటువంటి దాన్ని ఊహించని దాన్ని పొందే అవకాశం బాగా కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు రుణాన్ని తీర్చాలి అని అనుకుంటున్నటువంటి సందర్భంలో రుణాన్ని ఇచ్చినటువంటి వారే ఇంతతో తెగతింపులు చేసుకుందామని ఒక నిర్ణయాన్ని ప్రకటించుకుని వారు కొంత నష్టపోతూ ఒక ప్రత్యేకమైనటువంటి విధానానికి వచ్చి రుణ విముక్తి అవకాశాన్ని ఈ నక్షత్ర జాతకులకి కలిగించే అవకాశం కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులకి స్త్రీధనం లభించే అవకాశం అంటే భార్యకి ఉద్యోగం రావడం కానీ లేదా భార్య తరఫు వారు ఏదో ప్రత్యేకమైనటువంటి కానుక రూపంగా తీసుకురావడం కానీ కలిగే అవకాశం కనిపిస్తోంది. ధనిష్ట నక్షత్ర జాతకులు కొత్తగా వ్యాపారాన్ని పెట్టడానికి కావలసినటువంటి పెట్టుబడిని ఏదో విధంగా ఈ వారం చాలా తక్కువ కాలంలో పొందగలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండాలి. 13వ తేదీ నుండి శరన్నవరాత్రి ఆరంభం కాబట్టి
అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నవధాన్యాలని ముంచినటువంటి జలంతో అభిషేకించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పరమ మనోధైర్యంతో ఉండాలి, అప్రమత్తతతోనూ మెలగాల్సి ఉంటుంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం విశేషమైనటువంటి ఆర్థికమైన లాభం, అలాగే ఆరోగ్యపరంగా లాభం, ఉద్యోగంలో కూడా అనుకూలత స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతగా శ్రమిస్తే అంతగానూ ఫలితం లభిస్తుందనే యథార్థాన్ని ఈ రాశిలోని వారు ఈ వారం బాగా గమనించుకోగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఎంతగా వ్యాపారంలో శ్రమిస్తే అంతగానూ కీర్తి ప్రతిష్టలు రావడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభాన్ని కూడా పొందగలుగుతారు. శతభిష నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి సంస్థలో చేసే విశేషమైనటువంటి కృషి కారణంగా పై అధికారుల దృష్టిలో అనుకూలత దృష్టితో పడతారు. దానివల్ల ముందు నాటికి వేతనాభివృద్ధి కానీ లేదా ఇంకేదైనా పదవి ఉన్నతి కానీ లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు స్వదేశానికి రావడం కానీ, వచ్చిన తర్వాత ఏవైనా భూములు కానీ తోటలు కానీ కొనాలనే ఊహలో ఉండడం కానీ జరిగే అవకాశం కనిపిస్తోంది. దానికి ఆర్థికమైనటువంటి సహాయం దాదాపు 2-3 పద్ధతుల నుండి లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. 13వ తేదీ నుండి శరన్నవరాత్రి ఆరంభం కాబట్టి అమ్మవారిని తులసీ దళాలు ముంచినటువంటి జలంతో, అంటే తులసీ దళ జలంతో అభిషేకించడం అనుగ్రహ ప్రాప్తికి ముఖ్యం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మాటల్లోనూ చేష్టల్లోనూ ఎవరితోనూ విరోధించకుండా ఉండాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం అంతా శుభప్రదంగా జరుగుతుంది. అనుకున్న పనులన్నీ సక్రమంగా అవుతాయి. ఏ విధమైనటువంటి మానసిక శారీరక ఆందోళన లేకుండా సాగుతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల ఆగమనం ప్రయోజనకరంగా ఉంటూ ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి సంతానంతో పాటు తమ సంతానంతో కలిసి చదువుకుంటున్నటువంటి విద్యార్థుల యొక్క ఫలితాలు కూడా విశేషంగా ఉండడం కారణంగా పరమ ఆనందాన్ని పొందుతారు. ఇతరులైనటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రశంసల్ని కూడా పొందగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా సక్రమంగా ఉన్నటువంటి కారణంగా విశేషంగా ఈ వారం పండుగగా వాతావరణంతోనే ఉంటారు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. 13వ తేదీ నుండి శరన్నవరాత్రి ఆరంభం కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తూ తెల్లనైనటువంటి పుష్పాలతో అభిషేకాన్ని చేయడం, పుష్పాభిషేకం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ సంతానాన్ని విశేషంగా పట్టించుకుని విద్యలోనూ ఆరోగ్యంలోనూ అభివృద్ధిని సాధించుకోగలగాలి. శైవంలో ఉన్నటువంటి మహాభక్తులు 63 మందిని నాయనార్లని పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయంలో భగవంతుణ్ణి కీర్తించినటువంటి భక్తులు తమ ప్రమేయం లేకుండా ఈశ్వరానుగ్రహంతో కవితాశక్తిని పొందినటువంటి వారిని ఆళ్వారులు అంటారు. ఆళ్వారులు 12 మంది, నాయనార్లు 63 మంది. 63 మంది నాయనార్లలో మళ్ళీ అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వారు అప్పర్, జ్ఞానసంబంధర్, సుందరర్, ఈ ముగ్గురు. ఇందులో జ్ఞానసంబంధర్ మినహా అప్పర్, సుందరర్ వీళ్ళిద్దరూ కూడా తిరుచులి గ్రామానికి వచ్చి అక్కడ ఉండేటటువంటి భూమినాధీశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. అక్కడ ఉన్న శివుడికి భూమినాధీశ్వరుడు అని పేరు, అమ్మవారికి సహాయాంబ అని పేరు. భూమినాధీశ్వరుడు అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే కంచి ఏకాంబరేశ్వరుడు, భూమికి నాథుడు, క్షితిమూర్తి,
పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో శర్వాయ నమః అని పిలుస్తాం. ఏది పుట్టినా భూమిలోంచే పుట్టాలి. అసలు భూమికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏది అంటే వాసన. వాసన తన్మాత్రల్ని చెప్పినప్పుడు పంచభూతాల్లో పృథివికి చెప్తారు. ఆ తిరుచులి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి మహానుభావుడు ఆ భూమినాధీశ్వరుడు, ఆయన భార్య సహాయాంబ పరదేవత, వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహ స్వరూపంగా ఆ గ్రామంలో జన్మించినటువంటి వారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అక్కడ ఒక స్మార్త కుటుంబం ఒకటి ఉండేది. వాళ్ళు ఆపస్తంభ సూత్రులు. వాసిష్ఠ, శక్తి, పరాశర త్రయారుషీయ ప్రవరాన్వితమైనటువంటి ఆపస్తంభ సూత్ర కుటుంబం ఆ కుటుంబం. ఆ కుటుంబంలో ఒక చిత్రం జరిగింది. ఆ కుటుంబంలో ఒకానొకప్పుడు ఒక పరివ్రాజకుడు భిక్షకొచ్చాడు. భిక్షకొచ్చి ఇంటి ముందు నించున్నాడు. ఆ కుటుంబం వారు ఆయనకి భిక్ష ఇవ్వలేదు సరికదా, ఆయనది పట్ల ఏదో కొద్దిగా చీకాకుగా ప్రవర్తించారు. ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. చాలా చులకన చేసి మాట్లాడారు పరివ్రాజకుణ్ణి. భిక్ష పెట్టడానికి మీరు అంగీకరించలేదు. ఒక గృహస్థు యొక్క ప్రధాన ధర్మం బ్రహ్మచారికి, పరివ్రాజకునకు, సన్యాసికి భిక్ష పెట్టడం. మీరు భిక్ష పెట్టకపోగా చిన్నతనం చేసి మాట్లాడారు కాబట్టి ఇక నుంచి మీ ఇంట్లో 3 తరాల పాటు ప్రతి తరంలోనూ ఒక వ్యక్తి సన్యసించుగాక అని వెళ్ళిపోయాడు. బహుశः దాని ప్రభావమేమో ఆ తరువాత పుట్టినటువంటి వారు అన్నదమ్ములు వెంకటేశ్వర అయ్యర్ అని పెద్ద ఆయన తమ్ముడు సుందర అయ్యర్, 3వ ఆయన సుబ్బ అయ్యర్, 4వ ఆయన చాలా చిత్రమైనటువంటి పేరు నెల్లియప్ప అయ్యర్ అని నలుగురు. ఈ నలుగురిలో పెద్దవారైనటువంటి వెంకటేశ్వర అయ్యర్ గారు ఒకానొక సందర్భంలో తిరుప్పకుండ్రం క్షేత్రానికి వెళ్ళారు. అప్పటికి ఆయనకి ఏం పెద్ద వయసు అయిపోలేదు, కేవలం 19 సంవత్సరాల వయస్సు. ఆయన తిరుప్పకుండ్రం క్షేత్రానికి వెళ్ళి అకస్మాత్తుగా ఆయనకి వైరాగ్యం కలిగి, వైరాగ్యం అంటే అలాగే రావాలి, వైరాగ్యం అంటే బొట్టుగా రాదు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు వైరాగ్యం అంటూ వస్తే ఒక్కసారే వస్తుంది పూర్ణంగా. అలా రాకపోతే అది వచ్చిపోయే వైరాగ్యం తప్ప నిజమైన వైరాగ్యం కాదు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు, అటువంటి వైరాగ్యం ఆ వైరాగ్యం. కాబట్టి ఆయనకి అకస్మాత్తుగా తిరుప్పకుండ్రంలో వైరాగ్యం వచ్చి ఆయన సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకుని ఆయన ఒక చిత్రమైన పని చేస్తుండేవారు. చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ఉండిపోయి చిదంబరం క్షేత్రంలో ఎవరు ప్రదక్షిణం చేశారో వాళ్ళ కాళ్ళకి గుండు ముళ్ళని గుచ్చుకుంటూ ఉంటాయి. బాగా పెద్ద పెద్ద ముళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు మహానగరం కింద తయారైపోయింది చిదంబరం కూడా. ఆ గుండు ముళ్ళు కాళ్ళల్లో గుచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ఆ ముళ్ళు తీసి ఆ భక్తుల యొక్క పాదాలు తుడుస్తూ ఉండేవారు ఆయన సన్యసించి. ఆయన వెంకటేశ్వర అయ్యర్. ఇక 2వ వారు సుందర అయ్యర్. ఈ సుందర అయ్యర్ గారికి అలగమ్మ గారినిచ్చి వివాహం చేశారు. సుందర అంటే శివుడే, సుందరకాండ అని కదా మనకి. సుందరుడెవరు అంటే ఆత్మోపాసన చేసినవాడు. సుందర అన్న నామం పరమశివుడికి పర్యాయ పదం. అందుకే మధురైలో ఇప్పటికీ మీనాక్షి సుందరీశ్వరర్ అంటారు. సుందర శబ్దం శివపరం. సుందరుడు అంటే ఏమర్థమో అళగమ్మ అన్న అదే అర్థం. అళఘ అంటే సొగసు అని. సొగసు అంటే సౌందర్యం, సుందరంగా ఉండడమే. సుందరయ్యర్ అన్నా కూడా సుందరంగా ఉండడమే. కాబట్టి ఇద్దరి పేర్లలో ఉన్నది సుందరము, సొబగే. సుందరయ్యర్ గారికి ఓ లక్షణం, ఆయన చాలా చిన్న ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభం చేశారు. చిన్న ఉద్యోగంతో ప్రారంభం చేసినటువంటి వ్యక్తి అంచెలంచెల మీద ఎంత కష్టపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చారంటే ఆయన దస్తావేజులు రాసేవారు. రాస్తూ ఆ రోజుల్లో న్యాయ సంబంధమైనటువంటి వృత్తి విద్య ఉత్తీర్ణుడు కాకుండానే ఆయనకున్న అనుభవం రీత్యా ఆయనని న్యాయవాదిగా గుర్తిస్తూ పట్టా ఇచ్చేది ప్రభుత్వం. అటువంటి పట్టా పొందారు. చాలా పెద్ద గృహం ఒకటి కట్టారు. ఆయన తన స్వంత డబ్బుతో బ్రాహ్మణులందరికీ ఒక శ్మశాన వాటికని ఏర్పాటు చేశారు, స్థలాన్ని కొని. చాలా విశేషంగా తనకు వచ్చిన ద్రవ్యంలో చాలా భాగం సహాయాంబ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమని, ఆమె యొక్క కైంకర్యం కోసమని ఖర్చు పెడుతూ ఉండేవారు. ఆ రోజుల్లో ఒక మాట చెప్పుకుంటుండేవారు, దొంగలు కూడా కొట్టని బండి ఎవరిది అంటే సుందరయ్యర్ గారి బండి. బళ్ళు దోచుకుంటుండేవారు ఆ రోజుల్లో.
సుందరయ్యర్ గారి బండి ఎడుతోందంటే దొంగలు దోచుకునేవారు కాదు, చెట్ల చాటుకి వెళ్ళిపోయేవారు, ఆ బండి వెళ్ళిపోనివ్వండి అని. అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అళగమ్మ గారు కూడా నిరతాన్నదాత. మహాతల్లి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ సమయంలో వచ్చినా అన్నం వండి పెడుతూ ఉండేవారు. ఇదే రమణ మహర్షి యొక్క జీవిత తత్వం అంటే. ఒక మహాపురుషుడు ఇంట్లో ఆవిర్భవించాలి అంటే పూర్వపుణ్యం ఉండాలి. ఆ పూర్వం ఆ కుటుంబంలో ఉండేటటువంటి దంపతులు తమ ఆశ్రమాన్ని పవిత్రం చేసుకుని ఆ ఆశ్రమాన్ని చక్కగా ఉపయోగించుకున్న వాళ్ళై ఉండాలి. దేనికోసం గృహస్థాశ్రమంలో ప్రవేశించారో దానికోసం జీవించిన వాళ్ళైతే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉన్నది గృహస్థాశ్రమం, ఓడికి అన్నం పెట్టేది లేదు, ఓ మంచి పని లేదు, ఓడికి ఓ పండిచ్చేది లేదు, ఓడికి ఒక కాయ ఇచ్చేది లేదు, ఓ యజ్ఞం చేసేది లేదు, ఓ యాగం చేసేది లేదు, ఓ హవిస్సు ఇచ్చేది లేదు, ఓ దేవాలయానికి వెళ్ళేది లేదు, ఓ బొట్టెట్టుకోవడం అంతకన్నా లేదు. ఇంకెక్కడి నుంచి ఈశ్వరానుగ్రహం కలగమంటే కలుగుతుంది? అసలు కలిగే అవకాశమే ఉండదు అటువంటి వారికి. ఎవరికి కలుగుతుంది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థుగా బ్రతికితే. కాబట్టి ఆ తల్లికి యథార్థంగా ఆలోచిస్తే సుందరయ్యర్ గారి కన్నా కూడా భగవద్భక్తి చాలా విశేషం. ఆయన ఆచారకాండ జోలికి అంతగా వెళ్ళేవాడు కాదు, ఆయన జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తుండేవాడు. అళగమ్మ గారు అలా కాదు, ఆవిడ దక్షిణామూర్తి స్తోత్రం దగ్గర నుంచి అనేకమైనటువంటి స్తోత్రములు కంఠగతం. ఆవిడ వేదాంతం అంటే ఆవిడికి చాలా ప్రీతి. అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక చిత్రమైన విషయం బోధపడుతుంది. మహాత్ములు జన్మించినప్పుడు తండ్రి కన్నా కూడా చాలా చోట్ల ఆ పిల్లవాని యొక్క తల్లికి భగవద్భక్తి వేదాంతమునందు విశేషమైన అనురక్తి ఉన్న కుటుంబాల్లోనే మహాపురుషులు జన్మిస్తూ ఉంటారు. మీరు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి పరిశీలించండి, మీకు ఎప్పుడు చూసినా ఈ గుణం కనపడుతుంది. తల్లి యందు ఆ లక్షణం ఎక్కడ బాగా ప్రకాశిస్తుందో అక్కడే అటువంటి మహాపురుష జననం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ ఊళ్ళో ఎవరైనా ఏదైనా వేదాంత సంబంధమైన పాటలు పద్యాలు నేర్చుకోవాలంటే అళగమ్మ గారిని ఆశ్రయించేవారు. ఈ సుందరయ్యర్ గారికి ఒక చెల్లెలు ఉండేది, ఆమె పేరు లక్ష్మి. ఆ లక్ష్మి అనేటటువంటి ఆవిడంటే సుందరయ్యర్ గారికి చాలా ప్రీతి. కానీ ఆమె పెళ్ళైపోయిన తర్వాత ఒక కొడుకుని కంది. ఆ కొడుకు పేరు రామస్వామి. ఆ కొడుకుని కని ఆమె శరీరాన్ని విడిచిపెట్టేసింది. అందుకని సుందరయ్యర్ గారికి కోరిక, నాకు కూతురు పుట్టుంటే ఆ పిల్లవాడికి ఇచ్చి చేద్దును కదా, ఎంత సంతోషంగా ఉండేది అని ఆయన అనుకుంటూ ఉండేవారు. కానీ పాపం ఎప్పుడూ కూడా ఆ పిల్లవాడు పుట్టి పెద్దవాడు అవుతున్నాడు, కానీ ఈయన కడుపున కూతురు పుట్టలేదు. ముందు పిల్లవాడు పుట్టేశాడంటే ఆ చెల్లెలి కొడుకు పుట్టేశాడు, ఈయనకి కూతురు పుట్టట్లేదు. మొట్టమొదట ఓ కూతురు పుట్టింది, ఆయన సంతోషించారు. కానీ ఆమె ఎక్కువ కాలం ఉండలేదు, శరీరం వదిలేసింది ఆ పిల్ల. ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు, ఆయనకి నాగస్వామి అని పేరు పెట్టుకున్నారు. ఎవరు? సుందరయ్యర్ గారు. మీరు పేర్లు మర్చిపోతూ ఉండకూడదు. సుందరయ్యర్ గారు తన పెద్ద కొడుక్కి నాగస్వామి అని పేరు పెట్టుకున్నారు. రెండవసారి గర్భం ధరించింది అళగమ్మ గారు. ఈసారైనా ఆడపిల్ల పుడుతుందేమో, ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లని తన చెల్లెలు కొడుక్కిచ్చి రామస్వామికిచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన కోరిక. అళగమ్మ గారు పురిటి నిప్పులు పడుతోంది. అళగమ్మ గారి అత్తగారంటే సుందరయ్యర్ గారి తల్లిగారు లక్ష్మీ అమ్మాళ్ ఆవిడ పేరు. లక్ష్మీ అమ్మాళ్ గారును ఒక కళ్ళు లేని ఆవిడ, ఒక వృద్ధురాలు పురుడు పోస్తున్నారు. ఈయన ఆశగా బయట ఎదురు చూస్తున్నారు, మంచి వార్త వస్తుందేమో అని. మంచి వార్త అంటే కొడుకున్నాడు కదా, కూతురు పుడుతుందేమో, ఆ చెల్లెలి కొడుక్కి ఇచ్చి చెయ్యాలి. పాపం చెల్లెలు ఏ లోకంలో ఉందో సంతోషిస్తుంది, మళ్ళీ సంబంధం ఏర్పడుతుందని. ఈ కళ్ళు లేని ఆవిడ బయటికి వచ్చి ఓ మాట అంది, కొడుకు పుట్టాడయా అంది. కొడుకు పుట్టాడయా అంటే లోకంలో అందరూ సంతోషిస్తారు, సుందరయ్యర్ గారు ఏడిచారు. ఆవిడంది ఎందుకు ఏడుస్తున్నావు అంది. ఈసారి కూతురు పుట్టలేదు, పుట్టిన కూతురు వెళ్ళిపోయింది, ఈసారైనా కూతురు పుడుతుందేమో, ఆ మేనల్లుడికి ఇద్దామంటే ఆ పిల్ల దక్కలేదు, ఆ మొట్టమొదట పుట్టిన పిల్ల. ఇప్పుడు ఆడపిల్ల పుట్టలేదు, మళ్ళీ మగపిల్లాడు పుట్టాడు. ఆ వచ్చి చెప్పిన ఆవిడెవరు? కళ్ళు లేని ఆవిడ. ఆ కళ్ళు లేనావిడ వచ్చి చెప్తోంది, ఎందుకయా అంత బాధపడతావు? అపారమైన తేజోమూర్తి, కారణజన్ముడు,
మరొక పరమేశ్వరుడయా నీ కడుపున పుట్టినవాడు, వెళ్ళి చూసుకో, నీకు ఆ బాధ ఉండదు అంది. కళ్ళు లేని ఆవిడ ఏం చూసింది, ఎలా చూసింది ఆ పిల్లాన్ని అంటే, బహుశः పుట్టిన పిల్లవాని యొక్క అపారమైనటువంటి తేజస్సు కన్నులు లేకపోయినా ఆ తల్లికి దర్శనమయ్యి ఉండాలి అని మనం అనవలసి ఉంటుంది అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రమణ మహర్షి యొక్క తత్వం ఏమి అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుందంటే, కొన్ని కోట్ల జన్మల పాటు సాధన చేసి 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 శరీరం విడిచిపెట్టేసినటువంటి వ్యక్తికి పరమేశ్వరుడు ఇది చిట్ట చివరి జన్మ, నువ్వు ప్రారంధం అనుభవించడానికి ఆఖరిసారి వెడుతున్నావు అని నిర్ణయం చేసి పంపినప్పుడు ఆయన భవిష్యత్ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఒక అపూర్వమైన శక్తిని కల్పించి పంపాడు. ఇక నక్షత్రయోగం శీర్షికలో మూలా నక్షత్ర జాతకులు అలాగే పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఏ విధమైన గ్రహ ఆరాధనని చేస్తే తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేష ప్రతిభని సాధించగలరో అనుకుందాం. మూలా నక్షత్రానికి అది కేతుగ్రహానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి కేతువు సంఖ్య 7 కాబట్టి 7 మార్లు కేతు స్తోత్రాన్ని పఠించాలి. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. పూర్వాషాఢ నక్షత్రం శుక్రగ్రహ నక్షత్రం కాబట్టి శుక్రుని సంఖ్య 20 కాబట్టి శుక్రునికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 మార్లు పఠిస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా. అలా చేస్తే అనుగ్రహం లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. హిమక్రోధముళాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తం ప్రణమామ్యహం. ఈ కేతు శ్లోకాన్ని కానీ శుక్ర శ్లోకాన్ని కానీ చదవడానికి ముందు సూర్య శ్లోకాన్ని 6 మార్లు, అలాగే ఈ నక్షత్ర శ్లోకాన్ని చదివిన తర్వాత సూర్య శ్లోకాన్ని 6 మార్లు చదవాలనేది మనకి తెలిసిన విషయమే. ఇలా చదువుకున్నట్లయితే ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో జన్మమాస ప్రాధాన్యాన్ని వివరించుకునేటటువంటి క్రమంలో జూన్ నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం విషయానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలో కూడాను ఒక విశిష్టవంతమైన విలక్షణమైనటువంటి భావనా పరంపరలు వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి జీవితానికి మరొక వ్యక్తి జీవితానికి భావనా పరంపరలు సరిసమానంగా ఉండవు. కారణం ఏంటంటే మానవ జీవితం కాబట్టి. అయితే ఈ యొక్క మానవ జీవితంలో జన్మతః పుట్టినటువంటి నెలను బట్టి వారి వారి జీవిత మార్గదర్శక సూత్ర ప్రాతిపదికలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ తీరున ప్రవర్తించినట్లయితే సుఖప్రదమైనటువంటి జీవితానికి నాంది పలుకుతారు అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు సంఖ్యాశాస్త్రం బాగా పనికొస్తుంది. ఇప్పుడు జూన్ నెలలో పుట్టినటువంటి వారి యొక్క వ్యక్తిత్వ వికాస లక్షణాలు, వారి యొక్క ఉద్యోగ ప్రవృత్తులు, వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు అనే విషయాన్ని గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే సహసిద్ధంగా జూన్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు ఆకర్షణీయమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతూ ఉంటారు. అంటే ఇతరులను ఎక్కువగా తమ వాక్చాతుర్యంతోనూ మాటల పొందికతోనూ చక్కగా ఆకర్షించేటువంటి గుణగణాలు కలిగి ఉంటారు. వీరు ఆచరణలో మాటలు చెప్తారే కానీ తీరా వాటిని ఆచరించి చూపేటప్పటికీ వెనుగంజ వేసేటువంటి లక్షణాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి విశేషాంశం మీద వీరు పట్టు సాధించలేకపోవడం గమనార్హం. వీరు చంద్రతత్వంలో ఉంటూ ఉంటారు. ఎక్కువగా ఆకర్షణీయమైనటువంటి తత్వం,
విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలనే ఆశ ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తీరా వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం కష్టసాధ్యం అవుతూనే ఉంటుంది. వీరి జీవితంలో 27 సంవత్సరాలు దాటిన తర్వాతనే స్థిరత్వం ఎక్కువగా ఏర్పడటానికి ఆస్కారాలు ఉన్నాయి. వీరు కవులుగా, సంగీత ప్రియులుగా, టీవీ, సినిమా రంగాల్లో రాణించేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. సైంటిస్టులుగా కృషి చేసే రంగంలో కొత్త విషయాన్ని కనుక్కోవడానికి కూడా ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి. నీటి సంబంధమైనటువంటి వృత్తులు, వ్యాపారాలు వీరికి బాగా కలిసి రావడానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. వీరు ఎక్కువగా సూర్య భగవాన్ని ఆరాధన చేయడం చాలా మంచిది. నిత్యం సూర్యోపాసన కనుక చేసినట్లయితే సూర్యుని యొక్క వెలుగు కిరణ ప్రభంజనం వీరి జీవితాల్లో మంచి ఆలోచన సరళిని, మార్గదర్శక తత్వాన్ని ప్రసాదింపజేస్తుంది అని చెప్పవచ్చు. వీరు వైద్య వృత్తిలో కూడా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఉచిత వైద్యం పట్లనే ఎక్కువ ఆకర్షితులవుతుంటారు. సేవా తత్పరత, 10 మందికి సేవ చేయాలి అనేటువంటి గుణగణాలు అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. వీరి కళాత్మక భావాలు చాలా గొప్ప విశేషాత్మకమైనటువంటి సంచలన తత్వాన్ని ఇస్తూ ఉంటాయి. వీరేదైనా సరే ఒక కళారంగానికి సంబంధించినటువంటి వాటిలో కృషి చేసినప్పుడు అది ఖ్యాతిగాంచడానికి ఆస్కారం ఉంది. చాలా బాగా చేశారండి, చాలా బాగా తీశారండి, దీన్ని మించినటువంటి గొప్ప విశేషం ఇంకోటి కనపట్లేదండి అని పొగిడించుకునేటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళుగా కూడా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. వీరు కొలవవలసినటువంటి ఆదిత్య హృదయ పారాయణ తత్వరీత్యా అరుణ పారాయణం కూడా వీళ్ళు నిత్యం కూడాను చేసుకోవటం వలన శ్వాసకోశ సంబంధమైన రుగ్మతల నుంచి బయటపడతారు. వీరికి తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఆ శీతల తత్వంతో వీళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. వీరి దాంపత్య అనురాగ తత్వం చాలా చక్కగా ఉంటుంది. సంతానం చాలా అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంది. వీళ్ళు కనుక గృహాన్ని కొనుక్కునేటప్పుడు ఎక్కువ గృహ విషయంలో అందానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అందానికి ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది. చాలా అందమైన గృహం, చుట్టూతా గార్డెను, మంచి మంచి పూల చెట్లు ఇట్లా ఉండాలి అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. వారి యొక్క భావనకు తగ్గట్టుగానే గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వాళ్ళ వయసు 38 సంవత్సరాలు దాటిన తర్వాత స్థిర చరాస్తులు సంపాదిస్తారు. కానీ ఇతరుల మాటలు విని కొంత పోగొట్టుకోవడం లాంటి సంఘటనలు కూడా వీరి జీవితంలో తరచూ సంభవిస్తూ ఉంటాయి. అందుచేత వీరు ఫైనాన్సు, చిట్సు సంబంధించిన విషయాలు జోలికి పోకూడదు. వీళ్ళు కనుక ఫైనాన్సు, చిట్సు సంబంధించిన వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే నష్టదాయకమైన ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరికి వాహన సౌఖ్యాలు కూడాను, వాహన వ్యాపారాలు కూడాను అంత గొప్పగా కలిసిరావు. వాళ్ళకి వాళ్ళు సొంతంగా వాహనం కొనుక్కోవచ్చు, కానీ వ్యాపార సరళిలో మాత్రం వాహనాలు మాత్రం పనికిరావు అని చెప్పాల్సి ఉంటుంది. వీరు ఎక్కువగా తెలుపు రంగు, క్రీమ్ కలర్సు వాడటం శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. వీరు ధరించాల్సినటువంటి రత్నం ముత్యం. ఆ ముత్యాన్ని కూడా మగవాళ్ళు అయితే చిటికిన వేలికి, స్త్రీలైతే ఎడం చిటికిన వేలికి ధారణ చేయటం సర్వత్రా కూడాను శుభదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. జూలై నెలలో పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వ వికాస లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు అనే విషయాన్ని వచ్చే ఆదివారం తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. భాద్రపద బహుళ చతుర్దశి ఆదివారం. బ్రహ్మయోగం ఉత్తర ఫల్గుణి నక్షత్రం అన్ని విధాల శుభప్రదమైనటువంటి సూర్య బలాన్ని ప్రసాదిస్తోంది. సూర్యారాధన, ఆరోగ్య పరిరక్షణ, సూర్యస్తవము, సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, వీలైతే గాయత్రి జపం ఎక్కువగా చేసుకోవటం, మృత్యుంజయ జపం చేసుకోవటం. మాస శివరాత్రి కూడా, మాస శివరాత్రి ఈశ్వరారాధనకి ఎంతగానో కలిసొచ్చేటటువంటి శుభకాలం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు. ఈశ్వరుడిచ్చేటటువంటి ఐశ్వర్యము అష్టైశ్వర్యప్రదంగా, జ్ఞానవంతంగా ఉంటుంది.
శ్రియమిచ్చేతు హుతాశనాత్. అగ్ని ఇచ్చేటటువంటి ధనము లౌకిక ప్రపంచంలో సంపదనిస్తుంది. ఈశ్వరుడు ఇచ్చేటటువంటి ఐశ్వర్యము మానసికమైనటువంటి శక్తితో కూడి విజ్ఞానవంతంగా ఉంటుంది. ఈ క్రమంలో చతుర్దశి ఆదివారం ఎప్పుడైతే వస్తుందో, అమావాస్య ముందు వచ్చినప్పుడు సూర్య ఆరాధన చేసుకుంటే, అలాగే యోగాసనములు, ప్రాణాయామము, సూర్య భగవానుడికి అభిముఖంగా నుంచొని ఆదిత్య హృదయం చదువుకోవటం, శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ అనేటటువంటి ఈ సూర్య స్తోత్రం చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది. మిత్రులతో కలిసి ఆనందంగా విందు వినోద కార్యక్రమాల్లో కలిసి శుభప్రదంగా గడపటానికి బ్రహ్మయోగం బ్రహ్మానందాన్ని ఇచ్చే విధంగా భాసిల్లుతుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే మహాలయ అమావాస్య, పితృదేవతలకు ఇష్టమైనటువంటి శుభతిథి. పితృకార్యములు నిర్వర్తించడానికి, వంశాభివృద్ధి కోసమే చేసేటటువంటి పితృధ్యానం, పితృతర్పణం ఇవన్నీ పరిపూర్ణమైన శుభాన్ని ఇస్తాయి. ఇంకొక విశేషం ఏంటంటే సోమవతి అమావాస్య, సోమవారంతో వచ్చినటువంటి అమావాస్య. అమావాస్య సోమవారం. హస్త నక్షత్రం ఐంద్రయోగం, చతుష్పాత్కరణం. రేపు చేసే పితృప్రార్థన, మన పూర్వీకులకు ఇచ్చేటటువంటి అర్ఘ్యము, అలాగే తిలతర్పణం ఎంతగానో వంశాభివృద్ధిని ఇచ్చే విధంగా పితృదేవత ఆశీర్వచనాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా చెప్పాలంటే సోమవారం అమావాస్య కలిసినప్పుడు గోదర్శనం, గోవుకి ఆహారాన్ని సమర్పించటం, గో ప్రదక్షిణం, గోపృష్ఠానికి పూజ చేసి ఆ గోవాలాన్ని అంటే తోకకి నమస్కారం చేసి తోకని స్పృశించడం చాలా మంచిది. ఇలా చేసినట్లయితే కామధేనో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానాం ఆజ్యమాహారం హతశాంతిం ప్రయచ్చమే. పరిపూర్ణమైన శుభాలు వస్తాయి. ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు, కానీ నిత్యము చేసే పనుల్లో విశేషమైన సంతోషము, ఆనందము కలుగుతుంది. ఎందుకంటే సూర్యచంద్రులు ఒక చోట ఉండి అది సోమవారం కనుక అయితే మనోబలం పెరుగుతుంది. మానసిక దుఃఖాలు ఉన్న వాళ్ళకి రేపు చేసేటటువంటి రుద్రారాధన, పితృదేవత ఆరాధన వల్ల మనోబలం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. జన్మతిథి జాతక చక్రం అంశానికి స్వాగతం. చతుర్దశిలో జన్మించిన వారి జాతక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆచరించదగిన కార్యక్రమాలు ఏవేంటి, అసలు చతుర్దశి అనగానే అధిపతి ఎవరు? చతుర్దశి శర్వ, శర్వుడు ఈశ్వరుడు అధిపతి. అలాగే కలిపురుషుడు అని కూడా మరొక పాఠం ఉన్నది. ఏ విధంగానంటే కలిపురుషశ్చతుర్దశ్యా, అమావాస్య ముందు చతుర్దశికి కలిపురుషుడు అధిపతిగా, పూర్ణిమ ముందు ఉన్నటువంటి చతుర్దశికి శివుడు అధిపతిగా భావించాలి. ఈ శివుడు అధిపతిగా ఉన్నప్పుడు సమస్తమైన శుభ కార్యక్రమాలు ఆచరించవచ్చు. అంటే పూర్ణిమ ముందు శుద్ధపక్షంలో వస్తున్నటువంటి చతుర్దశి చాలా విశేషమైనది. చతుర్దశిలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలన చేద్దాం. చతుర్దశ్యాన్నరో జాతః పూర్ణాంగ సుస్థిరో భవేతు సదా హృష్టో మనఃకామి శుభగో అతిరణాన్వితః. చతుర్దశిలో పూర్ణిమ ముందు జన్మించిన, అమావాస్య ముందు చతుర్దశిలో జన్మించిన ఫలము సమానంగానే ఉన్నది, తేడా ఏం లేదు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులై ఉంటారు, సుస్థిరులై ఉంటారు, ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటారు. అలాగే సౌందర్యవంతులై ఉంటారు, యుద్ధ కాంక్ష కలిగి ఉంటారు. ఇక్కడ అమావాస్య ముందు చతుర్దశిలో జన్మించడం ద్వారాగా చతుర్దశి మంత్ర జపము శాస్త్రంలో చెప్పబడింది. చతుర్దశి, అమావాస్య, విషఘటిక ఈ మూడిటికి ప్రధానంగా చెప్పబడింది. పూర్ణిమలో జన్మిస్తే శాంతి చెప్పాల, అమావాస్యలో జన్మించినప్పుడు అమావాస్య మంత్రంతో జపం చేయించుకోవాలి, చతుర్దశిలో జన్మించినప్పుడు చతుర్దశి మంత్రంతో జపం చేయించుకొని హోమం చేయించుకోవాలి. ఈ విధమైనటువంటి నియమం ఉన్నది. ఇక్కడ మంచి జన్మ, మంచి భవిష్యత్తు, మంచి అభివృద్ధితో కూడినటువంటి ఆలోచనలు ఈ చతుర్దశిలో జన్మించిన వారికి ఉన్నాయి. చతుర్దశి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కనుక ఉంటే కొన్ని కార్యక్రమాలు చేయకూడదని చెబుతోంది. అందులోనూ ప్రధానంగా బంధనాగ్ని ప్రధానోగ్రఘాత వ్రణరణక్రియ శస్త్ర అస్త్రలోహ కర్మాణి చతుర్దశ్యాం విధీయతే. ఉగ్రకర్మలు, వ్రణ సంబంధమైనవి, యుద్ధ సంబంధమైన, అస్త్రశస్త్ర లోహ సంబంధమైనటువంటి శరీర దేశ గ్రామ రక్షణార్థమే చేసేటటువంటి, ధర్మ పరిరక్షణ కోసమే చేసే ఉగ్ర కర్మలు మాత్రమే, ఆ కర్మలకు సంబంధించినటువంటి
ప్రక్రియలు మాత్రమే చేసుకోవాలి తప్ప రక్షణాయుధాలని తయారు చేసుకోవటం, రక్షణ వలయాలని నిర్మించుకోవటం, దానికై చేసేటటువంటి ప్రయత్నాలు చతుర్దశిలో చేస్తే ఆరోగ్యప్రదంగా ధర్మ పరిరక్షణ మార్గంలో వెళతాయి. ఎటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించకూడదని శాస్త్రం చెబుతోంది. రేపటి జన్మతిథి జాతక చక్రం అంశంలో పూర్ణిమ తిథిలో జన్మించిన వారి శుభలక్షణాలు, అలాగే అమావాస్య తిథిలో జన్మించిన వారి శుభలక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.